ఇన్నిసార్లు హైదరాబాద్ వచ్చాను కానీ ఈ రీసెంట్ టైంలో నేను స్పెషల్గా ఎప్పుడు వెళ్ళేదానికి నేను నా షాపింగ్ కోసం మా సిస్టర్తో వెళ్ళడం అనేది చాలా ఫస్ట్ టైం అయిందనమాట. చాలా బ్రేక్స్ వచ్చేసాయి. 2 months బ్యాక్ 3 months బ్యాక్ వెళ్ళాను. తర్వాత మళ్ళీ నేను ఇలా స్టార్ట్ అయ్యాను అనమాట. ముందు మెట్రో ఎక్కాను కదా, ఆ వ్లాగ్ అంతా వేరేగా మొత్తం అంతా అప్డేట్ చేశానండి. ఇప్పుడు నేను మళ్ళీ బస్సు ఎక్కాను. అక్కడి నుంచి మనకి ఈజీగా అఫ్జల్గంజ్లో దిగాలి కదా. అప్పుడు మనం వెళ్ళేది బేగం బజార్ అనమాట. బస్సు ఎక్కిన తర్వాత చాలా ఫస్ట్ టైం అనుకుంటా చాలా రోజుల తర్వాత బస్సు ఎక్కాను. ఇది నేను ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా ఎవ్రీ వీక్ ఎవ్రీ 15 daysకి మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయేవాళ్ళం. బట్ అప్పుడు రోజులు వేరులేండి. అప్పుడు చిన్నవాళ్ళం కదా. మనం ఆల్రెడీ మా సిస్టర్ వెళ్ళిపోయింది నాకు తెలుసు కాబట్టి తను ఏం వెయిట్ చేయలేదు. నేను మామూలుగా వెళ్ళిపోయాను. నేను చాలాసార్లు ఈ ప్లేసెస్ అన్నీ మొత్తం లాగ్ చేశాను కాబట్టి నేను మొత్తం అంతా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యట్లేదు. ఉస్మాన్గంజ్ నుంచి ఇట్లా దిగిన తర్వాత ఈ కార్నర్ నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి ప్రతి గల్లీలో చాలా చాలా ఐటమ్స్ ఉంటాయన్నమాట. మా సిస్టర్ అక్కడ ఉండింది. నేను ఇంకా మామూలుగా స్టార్ట్ అవుతూ ఉన్నాను. తన కోసం వెతుకుతూ ఉన్నాను అనమాట. మా సిస్టర్ అక్కడ కనిపించింది. ఫైనల్గా నేను వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత 1 gram గోల్డ్ జ్యువెలరీ తీసుకుందాం అనుకున్నా. నేను ఆన్లైన్లో తీసుకుంటా ఉంటే మన హైదరాబాద్ వెళ్ళడం అవ్వట్లేదు కదా అనేసి నేను తీసుకున్న మా సిస్టర్కి నచ్చదనమాట. కొన్ని తీసుకున్నానులేండి. అక్కడ ఇవి దొరికాయి. ఇవి చాలా మంచి ఫ్రూట్స్ కదా, చాలా బాగున్నాయి. కొద్దిగా స్మాష్ అయిపోయాయి కానీ 50 rupees అనమాట. నేను తీసుకున్న 1 gram గోల్డ్ జ్యువెలరీ అనమాట. ఎలా ఉంది చూడండి. చాలా తీసుకున్నాను. చాలా ఎక్కువ కాస్ట్ అయ్యిందనమాట. పల్సర్లు అవి కూడా తీసుకున్నాను. అవి వేరే వాళ్ళు అయితే తీసేసుకున్నారు. ఇవంతా నా పర్సనల్ షాపింగ్ మొత్తం. వడ్డానం తీసుకున్నాను. అన్నీ బాగా తీసుకున్నాను అనమాట. లైటింగ్లో తీస్తే మళ్ళీ డెఫినెట్గా ఈసారి రీల్స్ చేసినప్పుడు బాగా షేర్ చేస్తానులేండి. మా రూమ్మేట్కి చూపిస్తూ ఉంటే వీడియో తీసాను. అప్పటికే నైట్ అయిపోయింది. గాజులు ఇవన్నీ అంత కాస్ట్ ఎక్కువ ఉంటాయి కానీ రియల్ గోల్డ్ లుక్ ఉంటాయి అన్నమాట. ఇందులో కూడా చాలా చాలా ఐటమ్స్ వచ్చాయి. ఈసారి ఆ షాప్ కూడా ఇంకా కాస్ట్లీ. మా సిస్టర్ ముందు అక్కడికే తీసుకెళ్ళింది. నేను ఇంకా డెఫినెట్గా ఆగం కదా, చాలా రోజులు అయింది. ఎన్ని రోజులు జాబ్ చేస్తున్నా కొన్ని ఐటమ్స్ కొనుక్కోవాలనుకుంటా కొనుక్కోలేకపోతున్నాను. డెఫినెట్గా ఈసారి కొనుక్కోవాలని చెప్పేసి కొనుక్కున్నాను అనమాట. ఇలా అయింది. ఇది మంచిగా వెతకాలండి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వేరే వేరే షాపింగ్ చేస్తూ ఉంటాను అనమాట. అవన్నీ బాగా చాలా కాస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ నేను కొనుక్కోలేకపోతున్నాను. పర్సనల్గా ఒక మంచి పట్టు చీర కట్టుకుని మంచి వడ్డానం పెట్టుకుని బాగా రెడీ అవ్వాలని కోరిక చాలా రోజుల నుంచి. గోల్డ్ అయితే కొనలేని చాలా హైకి వెళ్ళిపోయిందనమాట. ఫైనల్గా ఇట్లా అయిపోయింది. ఇంకా మనం తర్వాత మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను ఎర్న్ చేసేది చాలా తక్కువ, ఎక్కువ జాబ్ చేయలేకపోతున్నాను బికాజ్ ఆఫ్ సమ్ ఇష్యూస్ అవిని. బట్ ఇలా ఎర్న్ చేసిన దాంట్లో మంచిగా నాకు నచ్చింది కొనుక్కోవాలనుకుంటూ ఉంటాం కదా. కొనుక్కోండి అంత బడ్జెట్ అయితే లేదండి. ఫైనల్గా ఇలా కొనుక్కొని హ్యాపీగా ఫీల్ అయ్యాను. దీనికి చాలా కాస్ట్ అయ్యిందనమాట. ఓకే, నా సాటిస్ఫాక్షన్ కోసం కొన్ని కొనుక్కోవాలనిపించి కొనుక్కున్నాను. ఈసారి ఫుల్ వ్లాగ్లు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బై బై ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వ్లాగ్.